చూస్తున్నారు కదూ, ఇదంతా కూడా మా ఫ్యాషన్ ఫ్రూట్ పాదండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే 2 ఇయర్స్ అయింది ఈ ఫ్యాషన్ ఫ్రూట్ పాదును పెట్టి. లాస్ట్ ఇయర్ ఎదురు చూశాను, దీనికైతే ఒక్క ఫ్రూట్ కూడా రాలేదు. ఈ సంవత్సరం మాత్రం చాలా సంతోషంగా ఉంది, చాలా ఫ్రూట్స్ వచ్చాయి. మేమైతే ఈ పాదుని ఈ రకంగా ఎక్కించాము, తాళ్ళు కట్టి, తాళ్ళు సపోర్ట్ ఇచ్చి. చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా వచ్చాయో. ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అసలు స్టోరీ ఏంటంటే, నా దగ్గరికి ఎలా వచ్చింది అంటే, మా చిన్నమ్మాయి వాళ్ళ ఫ్రెండు వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉందటండి. వాళ్ళు స్టేటస్ పెట్టుకున్నారు పండగ సెలవులకి వెళ్ళినప్పుడు. అయితే ఆ ఫ్రూట్స్ చూసి నేను మెసేజ్ చేశాను, ఏంటి అసలు అని చెప్పి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా సరదా అనిపించింది. చాలా ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళ మేడంతో ఎక్కించేశారు, మొత్తం ఫుల్గా ఫ్రూట్స్ ఉన్నాయి. అయితే అడిగితే తనకు మెసేజ్ చేస్తే ఇలా ఫ్యాషన్ ఫ్రూట్ అని చెప్పి పెట్టింది మెసేజ్. అయితే నాకు ఒక ఫ్రూట్ కావాలి అని చెప్పి అడిగాను. సరే అని చెప్పి తను మర్చిపోకుండా స్కూల్కి వచ్చేటప్పుడు మా అమ్మాయికి ఒక ఫ్రూట్ తెచ్చి ఇచ్చిందనమాట. ఇవి కోసిన తర్వాత ఎన్ని రోజులైనా ఒక 10-15 డేస్ దాకా పాడవకుండా ఉంటాయంట. అయితే ఆ ఫ్రూట్ ఒకటి తెచ్చి ఇచ్చింది. అది ఎలా వాడాలి ఏంటి ఏమి తెలియదు, సరదాగా అడిగాను, తను నిజంగానే తెచ్చిచ్చింది. దాన్ని జాగ్రత్తగా జ్యూస్ ఎలా వాడాలి అని అడిగితే, జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది పంచదార వేసుకొని అని చెప్తే, సరే అయితే అని చెప్పి మిక్సీకి చేసుకోవచ్చు, లేదు అంటే మనం టీ వడకెట్టుకునే నెట్లో వేసి ఆ పల్ప్ అంతా తీసేసి అందులో సీడ్స్ తీసేస్తే సరిపోతుంది, అందులో షుగర్ కలుపుకొని వాటర్ కలుపుకొని తాగొచ్చు, చాలా బాగుంటుంది అని చెప్పింది. అయితే అలాగే చేసాం. నేనేం చేశానంటే విత్తనాల కోసం అని చెప్పి పెద్దవి నెట్స్ ఉంటాయి, నెట్ ఉంటుంది కదా, టీది కాకుండా ఫ్రూట్ జ్యూస్ నెట్ ఉంటుంది కదా, అందులో వేసి దాని పల్ప్ అంతా జాగ్రత్తగా తీసేసి ఆ సీడ్స్ అన్నీ దాసి తన్ని ఒక మొక్క కావాలి అని అడుగు అని అన్నాను. అడిగితే మా అమ్మాయి అడిగితే అందులో ఉన్న సీడ్స్ వేసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి అని చెప్పింది తను. వాళ్ళ మమ్మీని అడిగితే అలా చెప్పారంట, అమ్మాయి వచ్చి చెప్పింది అనమాట. సరే అయితే అని చెప్పి వేసాను. వేస్తే ఒక 20 రోజులైనా సరే ఒక్క మొక్క కూడా రాలేదండి. నాకైతే చాలా బాధ అనిపించింది, అబ్బాయి ఏంటి ఒక్కటి కూడా రాలేదే అని. సరే అని చెప్పి ఊరుకున్నాను. ఒక 2 డేస్ పోయాక ఒక 3 మొక్కలు వచ్చాయి అన్నమాట, చిన్నగా. అమ్మ వచ్చే మొక్కలు వచ్చాయి అని చెప్పి చాలా ఆనందపడిపోయాను. ఆ మొక్కల్ని అయితే జాగ్రత్తగా కొన్ని రోజులు చిన్న కుండీలోనే ఉంచాను నేను. ఆ తర్వాత ఒక్కొక్కటి జాగ్రత్తగా ప్లాన్ చేసి లాస్ట్ ఇయర్ ఈ మళ్ళు కట్టించుకున్నాం కదా, సిమెంట్ మళ్ళు, ఆ మడుల్లో వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూపించిన ప్లేస్లో ఒకటి, అలాగే ఈ చివర ఒకటి వేసాను, కింద సిమెంట్ గోళంలో ఒకటి ఉంచుకున్నాను. అయితే కింద సిమెంట్ గోళంలోది వచ్చింది, ఆ కార్నర్లో వేసిన మొక్క వచ్చింది బాగానే. లాస్ట్ ఇయర్ ఫ్రూటింగ్ అయితే వచ్చింది. ఈ మొక్కకు మాత్రం ఒక్క ఫ్రూటు రాలేదు, ఒక ఫ్లవరు రాలేదు. ఏంటబ్బా అనుకున్నాను. ఈలోపు ఏమైంది, కింద కుండీలో వేసుకున్న మొక్కని మా కుక్క అయితే శుభ్రంగా మొదలకి కొరికేస్తే మొత్తం పాదంతా చచ్చిపోయింది. చాలా ప్రాణం సూరమన్నది, కాయలతో ఫుల్గా ఉందన్నమాట. అప్పుడు ఒక 15-20 కాయల దాకా వచ్చాయి. అన్ని కాయలు అనవసరంగా వేస్ట్ అయిపోయాయి. మేము ఒక 5-6 ఫ్రూట్స్ తిని ఉంటాం అంతే. తర్వాత ఇంకొకటి కార్నర్లో వేసింది అయితే ఒక 3-4 ఫ్రూట్స్, ఒక 5-6 ఫ్రూట్స్ వచ్చి ఉంటాయి. అది మేడ మీదకి పైకి వెళ్ళిపోవడం వల్ల కిందది పడిపోవడం అది అయ్యేది. చూసుకోవడానికి అవ్వలేదు మాకు. అలా అయితే లాస్ట్ ఇయర్ అలా అయిపోయింది. ఈ సంవత్సరం మాత్రం చాలా కాయలు వచ్చి చాలా హ్యాపీ అనిపించింది మాకు. చూసారు కదా మీరే, ఎంత సరదా అనిపిస్తుందో ఈ కాయలు చూస్తుంటే. చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా ఇది మన సైడ్ అయితే లేని ఫ్రూట్ కాబట్టి ఇంకా హ్యాపీ అన్నమాట. అసలు చాలా తక్కువ కదా, ఎక్కడో ఇలా మనం పెంచుకుంటేనే తప్ప బయట అయితే మనకు ఎక్కడా దొరకదు ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అనేది. అలాగే ఈ ఫ్యాషన్ ఫ్రూట్ అంట క్యాన్సర్ వ్యాధికి చాలా మంచిదంట ఇది తింటే. ఈ జ్యూస్ తాగితే చాలా మంచిదంట. అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. ఏంటంటే నాకైతే ఎలా ఉందంటే, మ్యాంగో ఫ్రూటీ తాగినప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుంది, ఇంచుమించుగా అలా అనిపించింది. చాలా బాగుంది. మనం కొంచెం పంచదార వేసుకుంటాం కదా, తీయగా పుల్లగా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది. దీని పల్ప్ అయితే లోపల ఎల్లో కలర్లో ఉంటుంది, ఫ్రూట్ పండిన తర్వాత కొంచెం రెడ్ కలర్లోకి మారుతుంది అనమాట. ఇప్పుడు గ్రీన్గా ఉంది కదా, ఇది పండిన తర్వాత రెడ్ షేడ్ వస్తుంది. అలా మంచి కలర్ వచ్చినప్పుడు ఫ్రూట్ని అయితే కోసుకొని మనం జ్యూస్ చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి మా ఫ్యాషన్ ఫ్రూట్ పాదు యొక్క స్టోరీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.